హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లో అందరికీ నచ్చేలాగా ఈవినింగ్ టైంలో వేడివేడిగా స్వీట్ కార్న్ తోటి స్నాక్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అలాగే దీనికి కాంబినేషన్గా చట్పటాగా ఉండే చట్నీని కూడా తయారు చేసుకుంటున్నాము. ఈ రెండింటిని నేను ఈరోజు మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. స్వీట్ కార్న్ని ఫస్ట్ ఇలా గింజల కింద సపరేట్ చేసేసుకోవాలండి. పొత్తుని ఒలుచుకుని ఇలా గింజలు తీసుకోవాలి. ఈ గింజల్ని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఈ గింజల్ని మనం ఒక మిక్సీ జార్లోకి సగం వరకు వేసుకోవాలండి. సగం గింజలు వేసుకోవాలి. మిగిలిన సగం గింజల్ని పక్కన ఉంచుకోవాలండి. ఈ గింజల్ని వేసుకుని మెత్తగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదండి గింజలు సగం, ఆ సగం గింజల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తురుముకున్నానండి. ఇది అల్లం తురుము, ఒక 1 ఇంచ్ అల్లాన్ని తురుముకుని వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని, ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలండి. ఇది బైండింగ్ కోసం వేసుకోవాలి. ఇవన్నిటిని వేసుకున్న తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోండి. పిండి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ స్నాక్స్ రెసిపీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. అలాగే ఈవినింగ్ టైంలో వేడివేడిగా అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు మనం. ఇది కలుపుకునేటప్పుడు బ్యాటర్ కొంచెం లూజ్గా అనిపించింది అనుకోండి, మరొక స్పూన్ బియ్యం పిండి శనగపిండి వేసుకుని కలుపుకోవచ్చు. లేదు కొంచెం టైట్గా అయింది అంటే కనుక ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం గుంత పొంగనాల కింద వేసుకుంటున్నామండి. స్టవ్ మీద గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకుని దానిలోకి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇలా గుంత పొంగనాల కింద వేసుకోవాలండి. ఈ స్వీట్ కార్న్తో చేసే గుంత పొంగనాలంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే తక్కువ ఆయిల్తో కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ ఫస్టే తెలుసుంటే కనుక మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కింద కమెంట్లో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. అన్ని గుంత పొంగనాలు వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒకవైపు ఎర్రగా కాలేంత వరకు వేయించుకోవాలండి, కాల్చుకోవాలి వీటిని. ఇలా ఒకవైపు కాలిన తర్వాత వీటిని ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ రెండో వైపు తిప్పుకున్న తర్వాత వీటిపైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని దీన్ని రెండో వైపు కూడా కాలేంత వరకు ఉడికించుకోవాలండి. ఇవి ఉడికే లోపల దీనికి కాంబినేషన్గా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం మనం. ఈ చట్నీ ఈ కాంబినేషన్కి చాలా టేస్ట్గా ఉంటుందండి. చట్పటాగా ఉంటుంది, కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. దీనికోసం మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ఒక 3 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసుకుని వేసుకోవాలండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా అండి, ఒక గుప్పెడు పుదీనా వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి టమాటాలు అండి, 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులోకి పిండుకుని దీన్ని మరొకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఈ చట్నీ మనకి చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గుంత పొంగనాలు రెండో వైపు కూడా కాలనీయేమో చూసుకుందాము. మూత తీసి రెండో వైపు తిప్పి చూసుకోండి. చూడండి చక్కగా రెండో వైపుని కూడా ఎర్రగా కాలనీ. వీటిని వేడివేడిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. దీనికి చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి వేడివేడిగా ఈ స్నాక్స్ పెట్టారంటే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇవి లోపల వరకు కూడా బాగా కుక్ అవుతాయండి, ఏమాత్రం డౌట్ అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.